వెల్కమ్ టు డే 20 ఆఫ్ 100 days weight loss challenge. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clock కి క్లోజ్ అయిపోతుంది. ఈ వీడియోలో ఒక హాస్టల్ స్టూడెంట్ గా డైట్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాస్టల్ స్టూడెంట్సే కాదు, ఎవరికైనా సరే ప్రతిరోజు కుక్ చేసుకోవాలి, ప్రతిరోజు అన్ని టైం కి చేయాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది కదండి. నా డైట్ జర్నీలో డే 20 అలాంటిది. సో నా లేజీ డేని నేను ఎలా డైట్ స్కిప్ చేయకుండా ఎండ్ చేశాను అన్నది ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే డే 20ని లెమన్ వాటర్ తో స్టార్ట్ చేశాను. లెమన్ వాటర్ తీసుకున్న 45 minutes తర్వాత బ్రేక్ఫాస్ట్ లోనికి నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అలాగే జామకాయ తీసుకున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి మా కాలేజ్ దగ్గరలోనే ఒక గార్డెన్ ఉందండి, డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్. సో అందులోనికి వెళ్ళి మేము తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎంత మందికి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం లేదా పర్పుల్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో నాకైతే డ్రాగన్ ఫ్రూట్ లో ఈ పర్పుల్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే అమేజింగ్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో. సో డ్రాగన్ ఫ్రూట్ తో పాటు జామకాయ కూడా తీసుకొని నా బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేసేసాను. తర్వాత ఆ రోజు ఫుల్ వర్క్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి లైబ్రరీకి అయితే వెళ్ళాను. చూసారు కదా మా కాలేజ్ క్యాంపస్ ఎంత బాగుందో, ఫుల్ గ్రీనరీతో చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. ఎలాంటి నాయిస్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో నేనైతే ఆ వ్యూస్ మీకు చూపిద్దామని కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే ఒక చెట్టుని చూపిస్తున్నాను, చూసారు కదా, ఇదైతే రంబూదాన్ చెట్టు. సో దాని ఫ్రూట్ కూడా చాలా బాగుంటది. నేనైతే కేరళకు వచ్చి ఫస్ట్ టైం ఆ ఫ్రూట్ చూడటము, రీసెంట్ గా టేస్ట్ కూడా చేశాను. చాలా బాగుంది, స్వీట్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ కి వెళ్ళిపోయాను. రూమ్ కి వెళ్ళిన తర్వాత వెంటనే వర్షం పడింది. కేరళలో మనము రెయిన్ ఎప్పుడు పడుతుంది అనేసి అస్సలు ప్రెడిక్ట్ చేయలేమండి. ఎప్పుడు మనతో గొడుగు అయితే కంపల్సరీగా ఉండాలి. ఆ రోజు అయితే నేను గొడుగు మర్చిపోయాను తీసుకెళ్ళడం. ఇంకెలా రూమ్ కి వచ్చాను, వర్షం పడింది, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. సో ఆ రోజు అయితే నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, అలాగే డైట్ కూడా స్కిప్ చేయాలని లేదు. మెస్ నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడైనా కేరళ రైస్ చూసారా? ఆంధ్ర రైస్ కి కేరళ రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ రైస్ అయితే చాలా లావుగా పొడుగ్గా ఉంటాయి. నేను ఇక్కడ ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే అడ్జస్ట్ అవడానికి చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడైతే కొంచెం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు అయితే మా మెస్ లో కేరళ రైస్, 2 చికెన్ పీసెస్, అలాగే కోకోనట్ తో ఆనపకాయ కర్రీ చేశారు, అది అలాగే కాబూలీ చనా కర్రీ. ఇవన్నీ హెల్దీ ఫుడ్సే కాబట్టి నేను అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను. రైస్ లో సాంబార్ తో అయితే నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ మళ్ళీ 6 o'clock కి ఒక జామకాయ తీసుకొని నా లేజీ డే ని డైట్ లో ఈ విధంగా ఎండ్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 days లో నేను ఎంత వెయిట్ లాస్ అయినో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.